Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆల్కహాల్ కానీ కాఫీ కానీ స్మోకింగ్ కానీ మీ రిప్రొడక్టివ్ కెపాసిటీని తగ్గించే ప్రమాదం ఉందా? సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దానికి ఉన్న యూనివర్సల్ ఆన్సర్ ఎస్, డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనకి కెఫిన్ అంటే కొన్ని స్టడీస్లో మనకి కెఫిన్ తీసుకున్న వాళ్ళలో రోజు కెఫిన్ అంటే ఇప్పుడు మన కాఫీ తీసుకున్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని కొన్ని రీసెర్చ్లో తెలియజేసిండ్రు. వాళ్ళలో మొటిలిటీ కూడా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయి. సో కాఫీ తీసుకునే వాళ్ళు డెఫినెట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, మీ కాఫీ తీసుకునే అంటే జనరల్లీ 3-4 టైమ్స్ చాలామంది తీసుకుంటారు. అలాంటి వాళ్ళు తగ్గించుకుంటే బెస్ట్, 0 చేస్తే ఇంకా బెస్ట్. కానీ తగ్గించుకోలేము అనుకున్న వాళ్ళు 1 కాఫీ ఏ డే ఈజ్ ఓకే. అండ్ ఎస్, దేర్ ఆర్ స్టడీస్, lots of studies which says caffeine is affecting reproductive capacity, మీ రిప్రొడక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. సో కెఫిన్ అవాయిడ్ చేయండి. అండ్ కమింగ్ టు స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. ఎవరికైతే మన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో స్మోక్ చేసేయడం వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్పర్మ్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. స్పర్మ్లో ఈ స్మోక్ వల్ల స్పర్మ్ లోపల ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి దానివల్ల అబార్షన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో స్మోకింగ్ చేసినా, ప్యాసివ్ స్మోకింగ్ చేసినా అంటే పక్కనోడు స్మోక్ చేసి మీరు పక్కన నిలబడ్డా దాని ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది. కాబట్టి ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఎవరైనా స్మోకింగ్ చేస్తే మీరు పక్కన ఉండకపోవడమే బెటర్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు నో స్మోకింగ్ ఎట్ ఆల్. స్మోకింగ్ కట్ చేసిన తర్వాత అంటే మీరు ఒక్కసారి మీకు అట్లా నేను చెప్పేది డౌట్ఫుల్ అనుకుంటే ఒక్కసారి స్మోకింగ్ కంటే ముందు సెమెన్ పారామీటర్స్, స్మోకింగ్ ఆపేసిన 3 months తర్వాత సెమెన్ పారామీటర్స్ టెస్ట్ చేసింది మీరే చూసుకోండి. ఖచ్చితంగా జమీన్ ఆస్మా ఫరక్ ఉంటుంది, అంత వేరియేషన్స్ ఉంటాయి. సో అలా నేను చాలా మంది పేషెంట్స్ని చూశాను. ఒక్కసారి స్మోకింగ్ ఆపేసినాక వాళ్ళ స్పర్మ్లో చాలా వండర్ఫుల్ చేంజెస్ వచ్చినాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే స్మోకింగ్ కంపల్సరీ ఆపేశారు. కమింగ్ టు ఆల్కహాల్ ఎఫెక్టింగ్ రిప్రొడక్షన్, వెరీ కామన్ అయితే కాదండి. ఆల్కహాల్ వల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వడం చాలా రేర్. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కామన్గా చూస్తున్నాం. అంగస్తమన సమస్యలు రావచ్చు. లేకపోతే ఎలా అంటే ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఆల్కహాల్ వల్ల అంగస్తమన కాకపోయి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. కానీ జనరలీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ పెద్దగా ప్రాబ్లం కాకపోవచ్చు. స్పర్మ్లో పెద్ద డ్యామేజెస్ కూడా దీనిపైన సిగ్నిఫికెంట్ సైంటిఫిక్ డేటా కూడా ఏం లేదు. ఎందుకంటే మనం చూస్తాం వెస్టర్నర్స్లో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటారు. కమింగ్ టు యూరోపియన్స్ వైన్ చాలా రెగ్యులర్గా తీసుకుంటారు. స్టిల్ వాళ్ళ ప్రెగ్నెన్సీస్ నార్మల్గానే ఉంటున్నాయి. సో నథింగ్ టు వరీ. సో నో కెఫిన్, నో స్మోకింగ్, ఆల్కహాల్ ఇస్ స్టిల్ ఓకే. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను వచ్చి కలవండి. థ్యాంక్ యూ.